హాయ్ బ్రో. పేరు పవన్. పవన్ గారు, ఈ రోజైతే సింహాచలంలో 8 మంది ఆ గోడ కూలి చనిపోవడం అయితే జరిగింది. ఈ ఘటన పైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి పోతే పుణ్యం వస్తుందని దేవుని దగ్గరికి పోతే అక్కడనే వాళ్ళు చనిపోవడం అనేది నిజంగా చాలా దుర్ఘటనమైనటువంటి సంగతి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, తిరుమలలో తొక్కిసలాడి చాలా మంది చనిపోయారు. మళ్ళీ అది ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఇక్కడ సింహాచలంలో ఈ పాత గోడ కూలి చనిపోవడం చాలా బాధ ఉంది. మరి ఈ ప్రభుత్వాలు ఎందుకని ఈ చర్య తీసుకోలేకపోతున్నాయో, ఆ గోడ ఎప్పటి నుంచో పాతగా ఉంది. సో అది కొత్తగా కట్టిస్తే ఇప్పుడు ఇలాంటి ఇంతమంది ప్రాణాన్ని మనము కోల్పోయే వాళ్ళం కాకుండా. సో ఇప్పుడు అంటే దీనిలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం ఏమన్నా ఉందంటారా, లేదంటే అధికారుల నిర్లక్ష్యం ఉందంటారా? ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం, ఆలయానికి సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే అది ఎప్పుడో పాతగా ఉంది కాబట్టి దానికి కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని వెంటనే తిరిగి కొత్తగా నిర్మిస్తే ఈ రోజు ఇంతమంది ప్రాణాలు పోయేటిగా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు పహల్గామ్ బాధితులకి 50 లక్షలు ప్రకటించారు. ఇప్పుడు మన సనాతన ధర్మం, మన హిందూ సోదరులు దైవ దర్శనానికి వచ్చి మరణించిన వారికి కూడా 50 లక్షలు లేదంటే ₹1,00,00,000 ప్రకటించాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం గురించి ఎంతగానో పోరాడుతున్నారు. మన హిందూ సోదరులే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 50 నుంచి ₹1,00,00,000 నష్టపరిహారం ప్రకటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే విధంగా ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నాయి కదా, అంటే ఈ అధికారుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? సో ఆ అధికారుల పైన చర్యలు అంటే చాలా మంది లంచానికి మరిగారు. లంచానికి మరి పని కాకుండా లంచాలు తీసుకొని వాళ్ళు అవినీతి, గవర్నమెంట్ మంచిగున్నా వీళ్ళు అవినీతి చేయడం వల్ల, వీళ్ళు చేసిన పని వల్ల గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. అంటే ఈ అధికారుల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవని మీరు అనుకుంటున్నారు? సో ఈ అధికారులు మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వీళ్ళపైన సస్పెండ్, డిస్మిస్ లాంటి చర్యలు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వేరే కొత్త అధికారులు వచ్చినా కూడా ఇలాంటి నష్టం జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. అదే విధంగా మనం ఇప్పుడు చూసినట్టయితే వరుస ఘటనలు అనేవి అన్ని కూడా హిందూ దేవాలయాల్లోనే జరుగుతున్నాయి, వేరే దేవస్థానాల్లో కూడా జరగడం లేదు. అంటే హిందూ దేవాలయాలు కానీ అదే విధంగా హిందువుల మనోభావాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటారా? పట్టించుకోవడం లేదంటే చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద దేవాలయాలనే పట్టిస్తున్నాయి, కొంచెము వాటికి కొన్ని చిన్న చిన్న దేవాలయాలు వాళ్ళు పట్టించుకోవడం లేదు. సో దాని మూలంగానే పురాణత ఏవైతే పాతకాలపు దేవాలయాలు ఉన్నాయో అవి కూడా పాతగా అయిపోయి గోడలు కూలిపోవడం ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దేవాలయం పైన దృష్టి పెట్టి ఏవేవైతే 100 సంవత్సరాలకి మించిపోయానో వాటన్నిటి కూడా తగిన మరమ్మతులు చేపించాలని గవర్నమెంట్ వెంటనే జియో ప్రకటిస్తాయి. సో మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. అదే విధంగా మనం చూసినట్లయితే చనిపోయిన బాధిత కుటుంబాలకు 50,000 నుండి ₹1,00,000 ఎక్స్గ్రేషియా అనేది అయితే ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అంటే దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? నిజంగా 50 లక్షలు అంటే అది చాలా చిన్న అమౌంట్. సో ఖచ్చితంగా ప్రభుత్వం అనేది మన నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రకటిస్తే బాగుంటుంది. అదే విధంగా నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పహల్గామ్ అటాక్ 50 లక్షలు ఇచ్చారు కదా. సో మన హిందూ సనాతన ధర్మం పాటించే మన బంధువులే మరణించారు కాబట్టి వీళ్ళకి కూడా ఒక 25 లక్షలు 50 లక్షలు ఇస్తే బాగుంటుంది అని. అదే విధంగా మనం చూసినట్టయితే ఈ మరణాల సంఖ్య ఒక హిందూ దేవస్థానాలలోనే జరుగుతుంది. అదే విధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు గతంలో తిరుపతిలో లడ్డు కల్తీ విషయంలో కానివ్వండి, అదే విధంగా గోమాతల అదృశ్యంలో కానివ్వండి, అనేక విషయాలు కూడా హిందూ దేవాలయాలలోనే వెంటాడుతున్నాయి. ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి హిందువుల పైన ఇలాంటి రూమర్స్ పుట్టిస్తే మత గొల్లాలతోటి ఓటు రాజకీయాలు అని కొంతమంది రాజకీయాల్ని ఇలాంటి హిందువులని వాడుకొని వాళ్ళ స్వార్థం కోసం ఓటు బ్యాంక్ ని చీల్చడానికి ఇలాంటి కుట్రలు కూడా చేయడం మనం